జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా చాలా కుటుంబాలు అండగా నిలిచాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నేతలు తమ సొంత పార్టీలను వదిలి జగన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. కానీ ఆ పార్టీలో అనుకున్న స్థాయిలో గుర్తింపు సాధించలేకపోయారు. దీంతో ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు మరో పొలిటికల్ ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. జగన్ సైతం ఆ ఫ్యామిలీని లైట్ తీసుకోవడంతో పార్టీలో ఉండడమిక భావ్యం కాదని భావిస్తున్నట్టు సమాచారం. వారి స్థానంలో ప్రత్యామ్నాయ నేతను బరిలో దించేందుకు అప్పుడే అన్వేషణ ప్రారంభించారట జగన్. దీంతో ఆ ఫ్యామిలీ వ్యాపార కార్యకలాపాలకు పరిమితమైంది. ఎన్నికల ముంగిట ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ ను విభేదించి జగన్ రెడ్డికి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో నెల్లూరుకు చెందిన మేకపాటి ఫ్యామిలీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్ కావడంతో ఆ పార్టీలో చేరారు. 1989 నుంచి ఆయన ఎంపీగా పోటీ చేస్తూ గెలుస్తూ వచ్చారు. జగన్తో పాటు ఎంపీ పదవిని వదులుకుని వైసీపీలో చేరారు. 2012 ఉప ఎన్నికల్లో గెలిచారు కూడా. 2014 ఎన్నికల్లో సైతం ఆయనే సత్తా చాటారు. ఇక 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న ఆయన బదులు కుమారుడు గౌతమ్ రెడ్డిని రంగంలోకి దించారు. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహిత నేత గౌతమ్ రెడ్డి. ఆయన వల్లే ఆ ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2019 ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అయితే 2022లో చనిపోయారు గౌతమ్ రెడ్డి. ఆయన స్థానంలో తమ్ముడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ జగన్ మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. అప్పట్నుంచి మేకపాటి ఫ్యామిలీలో ఒక రకమైన అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు జగన్. అయితే నెల్లూరు జిల్లాలో నేతలంతా బయటకు వెళ్లిపోవడంతో జగన్ మేకపాటి ఫ్యామిలీకి రెండో టికెట్ కల్పించారు. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత రాజమోహన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గించారు జగన్. ఈ నేపథ్యంలో వ్యాపారాలపై దృష్టి పెట్టింది మేకపాటి ఫ్యామిలీ. ఇటీవల నెల్లూరు వచ్చిన రాజమోహన్ రెడ్డి పార్టీ అధినేత తీరు మార్చుకోవాలని సూచిస్తూ విలువైన సలహాలిచ్చారు. దీనిని సానుకూలంగా తీసుకోకుండా ప్రతికూలంగా తీసుకున్నట్టు తెలుస్తోంది జగన్. అందుకే ఆయన స్థానంలో టీడీపీలో ఉన్న ఒక బడా నేతను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్న ఆ నేతను నెల్లూరుకు రప్పించి ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అతని కుమారుడు అసెంబ్లీ టికెట్ ఇస్తారని కూడా ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికైతే ఈ పరిస్థితులు చూస్తుంటే వైసీపీలో ఆ సీనియర్ నేత దూరమైనట్టే.